హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బబుల్. దిస్ టాపిక్ ఈస్ గ్రాస్ ఎక్స్టెన్షన్ అనేది ఒక యాప్ అయితే వచ్చింది. దీంట్లో మనకి గ్రాస్ కాయిన్స్ అయితే ఎన్నైతే చేయొచ్చు. ఇది మనం ఈ టాస్క్ వచ్చేసి మనం మెటామాస్క్లో చేయాలి. సింపుల్ ఉంటుంది, డైలీ కనెక్ట్ చేస్తే చాలు. ఎవరి 24 ఒకసారి వెళ్ళి కనెక్ట్ అయితే చేయాలి. దానికి పెద్ద వర్క్ అయితే ఏం లేదు. ఇక్కడ 141K ఫాలోవర్స్ అయితే ఉన్నారు. ఎపోచ్ 1 అండ్ ఎపోచ్ 2 అని 2 డివైడ్ అయితే చేశారు. ఎపోచ్ 1 అయితే ఆల్రెడీ అయిపోయింది, బట్ నేనైతే అప్పుడు జాయిన్ అవ్వలేదు. సో ఇప్పుడు ఇది బాగా ట్రెండింగ్లో ఉంది, ఫేమస్ యాప్ అయితే అయిపోయింది కాబట్టి మనమైతే ఇప్పుడు చేసుకుంటే బెటర్. అలాగే ఈపోచ్ 3 ఈపోచ్ 4 కూడా వస్తాయి. సో అప్పుడు దాకా మనకు ఎన్ని కాయిన్స్ ఉన్నాయో మనకి టోటల్ ఈ టాస్క్ అన్నీ అయిపోయిన తర్వాత మనకి విత్డ్రా అయితే ఇస్తారు ఇంకో 2 or 3 monthsలో. సో అప్పుడే మనం కాయిన్స్ ఏం చేసి పెట్టుకోవాలి. సో మీకు ఇక్కడ డిస్క్రిప్షన్ మీకు ఇలా 2 లింక్స్ ఇచ్చేస్తాను. ఒకటి ఎక్స్టెన్షన్ లింక్ అండ్ జాయినింగ్ లింక్ అనేది. ఫస్ట్ ఇక్కడ లింక్ అనేది కాపీ చేసుకోండి, ఓకేనా. కాపీ చేసుకుంటే అది ఏం చేయండి, ఇక్కడ మీకు కావాల్సింది మెటామాస్క్. ఈ బ్రౌజర్ మెటామాస్క్ అయినా నో ప్రాబ్లం, నార్మల్ మెటామాస్క్ అయినా నో ప్రాబ్లం. మీరు దాంట్లో వెళ్ళి చేసుకోండి. ప్రజెంట్ ఇక్కడ మీరు రిలయన్స్ పైన వెళ్ళేసి ఫస్ట్ మీ మెటామాస్క్ అనేది లాగిన్ చేసుకోండి, చెప్తాను. సో ఈ విధంగా మీ మెటామాస్క్ లాగిన్ చేసుకున్నారు. ఇప్పుడు మీరు ఒక న్యూ ట్యాబ్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు ప్రజెంట్ మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ యాడ్ చేయకుండా ముందుకు రిలయన్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ మెటామాస్క్ కంపాస్ వాలెట్ ఉంది. ఇప్పుడు గ్రాస్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. అక్కడ మీకు ఇంతకుముందు చెప్పానుగా లింక్ అనేది మీరు డిస్క్రిప్షన్ ఇచ్చేస్తారు. లింక్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేశారు క్రోమ్లో అయినా వేరే బ్రౌజర్లో ఓపెన్ అవుతుందిగా, దాన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది గ్రాస్ ఎక్స్టెన్షన్ అనేది. ఇక్కడ మనం యాడ్ టు క్రోమ్ పైన క్లిక్ అయితే చేయాలి, ఓకేనా. ఇక్కడ యాడ్ టు క్రోమ్ ఉందిగా, యాడ్ టు క్రోమ్ పైన క్లిక్ చేస్తే మీకు ఓకే పైన క్లిక్ అయితే చేయండి. చేస్తే మీకు ఈ విధంగా సింపుల్గా ఇక్కడ గ్రాస్ ఎక్స్టెన్షన్ అనేది యాడ్ అయితే అవుతుంది. వెయిట్ అయితే చేయండి. ఈ విధంగా ఇప్పుడు వెయిట్ చేయండి. రిలయన్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి గ్రాస్ ఎక్స్టెన్షన్ అనేది యాడ్ అయిపోయింది. దీని మీద క్లిక్ చేయండి. ఒక పాస్వర్డ్ అలా సంథింగ్ ఏదో పెట్టుకోమంటారు. ఇక్కడ అకౌంట్ లేదు కాబట్టి ఇక్కడ రిజిస్టర్ విత్ మెయిల్ పైన క్లిక్ అయితే చేయండి. సో ఇది ఒకటి వరకు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే మీరు సెకండ్ లింక్ ఇచ్చాను కదా, దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకుందా సింపుల్గా మళ్ళీ ఒక న్యూ ట్యాబ్ ఓపెన్ చేయండి. మళ్ళీ న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి ఇప్పుడు మీరు అకౌంట్ అనేది క్రియేట్ అయితే చేయాలి. ఇక్కడ మీరు సైన్ అప్ అయితే చేయాలి. ఒక ఈమెయిల్ ఐడి అండ్ ఒక యూజర్ నేమ్ ఇచ్చేయండి. ఒక పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్. నా రిఫర్ కూడా ఆటోమేటిక్ యూజ్ అవుతుంది, ఇచ్చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్ ఇచ్చేసి మీరు ఐఎమ్ నాట్ రోబోట్ పైన ఓకే చేసేసి మీరు రిజిస్టర్ అయితే చేసేయండి. సో గైస్ ఇక్కడ మనకి లాగిన్ చేసుకునే విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి ఈపోచ్ 2 ఎర్నింగ్ అయితే ఉంది. సో ఈ విధంగా మనకి ఈపోచ్ 1 అయిపోయింది, ఈపోచ్ 2 అనేది ఇప్పుడు రన్నింగ్లో ఉంది. 2 డే ఎర్నింగ్ ఈ విధంగా చూసుకోవచ్చు. ప్రజెంట్ మనం ఏం చేయాలో చెప్తాను చూడండి. ఇక ప్రొఫైల్లో వెళ్ళండి. ఇక్కడ వెయిట్ చేయండి. సో గైస్ మీరు సెంటర్లో వచ్చేసి ఇక్కడ మీరు కనెక్ట్ అని ఉంటుంది, కనెక్ట్ పైన క్లిక్ అయితే చేయండి. ఒకసారి నేను పేజ్ని రీపేజ్ చేస్తాను, వెయిట్ చేయండి. పేజ్ రీపేజ్ చేస్తే మీకు ఈ విధంగా కనెక్ట్ అని వస్తుంది. కనెక్ట్ అయితే చేయాలి, ఓకేనా. ఇప్పుడు కనెక్టెడ్ అయితే ఉంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు కనెక్ట్ అయిన తర్వాత మీకు ఇక్కడ క్యాన్స్ అనేది ఇక్కడ వస్తుంటాయి అనమాట. సో ఇప్పుడు ఏం చేయండి, ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను ఈరోజే జాయిన్ అయ్యాను కాబట్టి కొంచెం వెయిట్ చేయాలి. ఇక్కడ ఈ హవర్ అయితే కనిపిస్తుంది. ఒక 1 day అయిపోయిన తర్వాత మనకి ఎంత వస్తుందో చూద్దాం, ఓకేనా. అలాగే ఇది కనెక్టర్లోనే ఉంది ప్రజెంట్. ఇక్కడ యువర్ నెట్వర్క్ అనేది నాట్ కనెక్టెడ్ ఉంది. ఇక్కడ ఏం చేయండి, ఇంటూ పైన క్లిక్ చేయండి. ఒకసారి వెయిట్ చేయని చెప్తాను. సో గైస్ ఇక్కడ ఏం చేయండి అంటే ఇక్కడ ఈ విధంగా చూపిస్తుంది. ఇప్పుడు మనం ఎక్స్టెన్షన్ యాడ్ చేస్తాం ఇంత ముందుకు. రిలయన్స్ పైన క్లిక్ చేసి గ్రాస్ ఎక్స్టెన్షన్లో వెళ్ళేసి మీరు ఇది కూడా చెక్ చేసుకోవాలి. ఇక్కడ మన వైఫై అనేది ఎప్పుడు కనెక్ట్ అయితే ఉండాలి. లేదా డిస్కౌంట్ అయితే ఇక్కడ మనకి డిస్కౌంట్ అయితే చూపిస్తుంది. ఎవరి 24 hours అలాగా, ఎవరి 10 hours అలా ఒకసారి చెక్ చేయాలి. ఇక డిస్కనెక్ట్ ఏమైనా వస్తే కనెక్ట్ చేయాలి, ఓకేనా. ఆ కాయిన్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ నుంచి కూడా మనం ఓపెన్ డాష్బోర్డ్లో వెళ్ళేసి మీరు ప్రాసెస్ అనేది చేసి ఓపెన్ డాష్బోర్డ్ అంటే ఇక్కడనే మనకి కనిపిస్తుంది అనమాట. మళ్ళీ మీకు ఇక్కడ ఆటోమేటిక్ కనెక్ట్ అని వస్తుంది, కనెక్ట్ చేసింది. నా ఇప్పుడు కనెక్టెడ్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. నార్మల్ చెక్ చేయాలంటే ఈ విధంగా మీరు వెళ్ళేసి గ్రాస్ ఎక్స్టెన్షన్లో వెళ్ళేసి రిఫర్ అయితే చేసుకోవాలి. రిఫర్ ఏ ఫ్రెండ్ పైన క్లిక్ చేయండి. మీకు రిఫర్ కోడ్ కాపీ అయిపోతుంది. సో గైస్ ఈ విధంగా మీరు పే చేస్తే మీకు మీ రిఫర్ కోడ్ ఇవన్నీ ఇలానే ఉంటాయి. ఆటోమేటిక్ రిఫర్ కోడ్ అయితే వచ్చేస్తుంది, ఓకేనా. ఈ విధంగా తీసుకోండి. నేను ఇప్పుడు 1 day అయిన తర్వాత మీరు చూద్దాం ఎంత వస్తుంది, నాకు ఐడియా లేదు. చూసిన తర్వాత మీకు సో గైస్ ఇక్కడ చూడండి సోలానా ఫౌండేషన్ వాళ్ళు మనకి ఇక్కడ getgrass.ioకి మనకి సపోర్ట్ అయితే చేస్తున్నారు. అంటే ఇక్కడ సోలానా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీరేం చేయండి, ఖచ్చితంగా ప్రాజెక్ట్ అయితే జాయిన్ అవ్వండి. ప్రాఫిట్ అయితే ఇవ్వబోతుంది. సో సోలానా వాళ్ళు అంటే తెలుసుగా మీకు కాయిన్ రేట్ కూడా ఎక్కువ ఉంది, మనకి ప్రాఫిట్ కూడా ఖచ్చితంగా ఇస్తుంది. సో ఇక్కడ మనం ఇప్పుడు నేను 6 hours అయితే ఎగ్జాక్ట్లీగా 2:30 నుంచి చేస్తున్నాను కాబట్టి 6 hours తర్వాత మీకు చూపిస్తున్నాను. 36 అయితే సెల్ఫ్ ఎర్నింగ్లో ఇన్ని కాయిన్స్ అయితే వచ్చాయి. సో మీకు మనకి మొత్తం ఎండింగ్ అయిపోయే లెవెల్ ఒక
ప్రతి ఒక్క దగ్గరకు అయితే 10,000 to 20,000 కాయిన్స్ అయితే ఉంటాయి. సెల్ఫ్ ఎర్నింగ్ రిఫర్ చేస్తే ఇంకా ఎక్కువ కాయిన్స్ అయితే ఉంటాయి. రిఫర్ ద్వారా మీకు మైనింగ్ అనేది ఫాస్ట్ అయితే అవుతుంది. ఇక్కడ త్రీ లైన్స్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు గ్రాస్ ఎక్స్టెన్షన్లో ఒకసారి వెళ్ళి ఇది కూడా చెక్ చేసుకోండి, ఎందుకంటే ఇక్కడ కరెంట్ ఉండాలి, అక్కడ కూడా కరెంట్ ఉండాలి. సో 37 కాయిన్స్ అయితే చూడండి. ఇక్కడ నుంచి మీరు రిఫర్ చెప్పాను ఇప్పుడు దాకా. మళ్ళీ మీరు ఓపెన్ డాష్బోర్డ్లో వెళ్తే ఈ విధంగా మళ్ళీ అదే పేజ్లో వచ్చేస్తారు. సో మీకు ఇన్వర్ట్ లింక్ ఇక్కడ నుంచి కూడా వస్తుంది అండ్ రిఫర్ ఏ ఫ్రెండ్ అక్కడ నుంచి కూడా వస్తుంది. సో చూసుకోండి. సో పాయింట్స్ అనేది ఈ విధంగా అప్డేట్ అయితే అవుతుంది. ఎవరి అవర్కి మ్యాక్సిమం 5 to 6 కాయిన్స్ వస్తాయి అనుకుంటున్నా వేసిన కాడికైతే. సో చూద్దాం. ప్రజెంట్ అయితే వాలెట్ అనేది ఎప్పుడు మనకి ఇక్కడ కనెక్టెడ్ ఉండాలి అండ్ ఇక్కడ గ్రాస్ ఎక్స్టెన్షన్లో కూడా కరెంట్ ఉండాలి. అక్కడ ఉన్నామని ఇక్కడ చూపిస్తుంది, ఇక్కడ ఉన్నామని అక్కడ చూపిస్తుంది. సో ఈ రెండు చెక్ చేస్తూ ఉండండి. అలాగే ఇంకేమైనా వాట్సాప్ టెలిగ్రామ్లో కూడా మోర్ అప్డేట్స్ అయితే ఫాలో అప్ అవుతామండి దీని గురించి. ప్రజెంట్ అయితే ఇంతే గైస్. ఇంకేమైనా ఉంటే వాట్సాప్లో టెలిగ్రామ్ అలాగే కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. సో ఈ వీడియోలో ఇంతే గైస్. థ్యాంక్ యూ. అలాగే ఈ వీడియోకి 50 lakh టార్గెట్ ఇస్తాను, కంప్లీట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.